అమరావతి రాజధాని రైతులు సమావేశం నిర్వహించి ఆగ్రహం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం సమస్యల పరిష్కారం దిశగా చర్యలు వేగవంతం చేసింది. అమరావతి రైతుల సమస్యల పరిష్కారంపై త్రిసభ్య కమిటీ సమావేశమై చర్చించింది. ఈ సందర్భంగానే రాజధానిలో భూములు ఇచ్చిన ప్రతి రైతుకు తప్పకుండా న్యాయం చేస్తామన్నారు మంత్రి నారాయణ. ప్రతిరోజు ప్లాట్ల రిజిస్ట్రేషన్ జరుగుతోందని చెప్పుకొచ్చారు. ఇంకా కేవలం 719 ఎకరాలకు మాత్రమే ప్లాట్లు కేటాయించాల్సి ఉందన్నారు మంత్రి నారాయణ. 719 ఎకరాల్లో 320 ఎకరాలు పూర్తయిపోతుంది. ఈ విధంగా యాక్చువల్గా ప్రతిదీ 1 by 1 చేస్తున్నాం. రెగ్యులర్గా మంత్రి గారు శాసనసభ్యులు మేము కూర్చొని డిస్కస్ చేస్తూ రైతులతో కూడా చేసి అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం. ఒకరిద్దరు చెప్పే వాళ్ళ స్వార్థం కోసం చెప్పే మాత్రం నమ్మొద్దని రిక్వెస్ట్ చేస్తాను రైతు సోదరులు. జరీబు మెట్ట భూములకు సంబంధించి క్షేత్రస్థాయిలో వెరిఫై చేసిన తర్వాత సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. గ్రామ కంఠాలకు సంబంధించి 370 మంది రైతులకు ఇబ్బంది ఉందని వాటిని పరిశీలిస్తామన్నారు. లంక భూముల విషయం గ్రీన్ ట్రైబ్యునల్ కేసు పెండింగ్లో ఉందన్నారు. అసైన్డ్ భూముల అంశం కేబినెట్ సబ్ కమిటీ పరిధిలో ఉందన్న ఆయన చాలా వాటిని 90 రోజులుగా పరిష్కరిస్తామని చెప్పారు. గత ప్రభుత్వ పాలన కారణంగా పలు సమస్యలు వచ్చాయన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. 98% ప్లాట్స్ అలాట్ అయిపోయినాయి. 98 అంతా ఎక్కడైతే గొడవ ఉందో 2% గురించే మనం మాట్లాడుతున్నాం. ఇవి కూడా రకరకాల కారణాలు, లంకా ల్యాండ్స్, అసైన్డ్ ల్యాండ్స్, కోర్టు కేసెస్, ఇవి కాకుండా ఇందులో కొంతమంది వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఏ ఇష్యూ తీసుకున్నా కొంత వెస్టెడ్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. వాళ్ళు ఇవన్నీ మిక్స్ అవటం వల్ల వచ్చినాయి. అందుకనే వీటన్నిటిని అంటే ఒకటి కమ్యూనికేషన్ కూడా ఇంకా మనం క్లారిటీ ఉంటే బాగుండేది. కమ్యూనికేషన్ గ్యాప్ కొంత వచ్చింది. అందుకని ఆ కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా ఇక నుంచి మీకు ఎవ్రీ 1-2 వీక్స్కి మేము కూర్చున్న వెంటనే క్లారిటీగా క్లియర్గా అప్డేట్స్ ఇస్తాం. బయట అపోహలు మీరు నమ్మొద్దు. అన్నిటికంటే ప్రధానంగా ఏపీ రాజధానిగా అమరావతిని ప్రకటిస్తూ పార్లమెంటులో గెజిట్ తీసుకురావాలన్న అంశంపై త్రిసభ్య కమిటీ చర్చించింది. డిసెంబర్లో జరగనున్న పార్లమెంటు సమావేశాల్లో దీనిని ఆమోదింపచేసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. క్యాపిటల్ అమరావతి అనేది పర్మనెంట్ పార్లమెంట్ సాక్షిగా ప్రవేశపెడితే దానికి ఒక శాంక్టిటీ ఉంటుంది అనేది అది గౌరవ ముఖ్యమంత్రి గారు అమిత్ షా గారితో మాట్లాడారు లాస్ట్ టైం వచ్చినప్పుడు. హోమ్ అఫైర్స్లో ఫైల్ మూవ్ అవుతుంది, లీగల్ క్లియరెన్స్ అయిపోయింది. ఈసారి వస్తుందని అనుకుంటున్నాం, చూడాలి. ఇక రాజధాని రైతుల సమస్యలపై పూర్తి స్థాయిలో చర్చించామని చెబుతున్నారు మంత్రి నారాయణ. అంశాల వారీగా ఒక్కో ప్రాబ్లంపై డిస్కస్ చేస్తామని తెలిపారు. 6 నెలల్లో అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. అయితే క్యాపిటల్ ఏరియాల్లోని ప్లాట్లు కావాలని రైతులందరూ పట్టుపట్టొద్దని విజ్ఞప్తి చేస్తామంటున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి మణి ఫేస్ టు ఫేస్. అమరావతి రైతుల సమస్యలకు సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ రెండోసారి సమావేశమైంది. సమావేశంలో పలు అంశాల మీద చర్చించారు. త్రిసభ్య కమిటీ సభ్యులు మంత్రి నారాయణ ఒకసారి మాట్లాడుతాం. సార్ నమస్తే. ఎట్లాంటి చర్చ జరిగింది? 2014-19 ఏదైతే అమరావతి రాజధానికి రైతులు ఇచ్చారో ఆ ల్యాండ్లో 98% యొక్క రైతులకి ప్లాట్లు అలాట్ చేసాం. రిజిస్ట్రేషన్స్ కూడా అయినాయండి. అయితే ఒక 2%కి కొంత పెండింగ్ ఉన్నమాట వాస్తవం. దానికి అనేక కారణాలు ఉన్నాయి. లీగల్ ఇష్యూస్ కొన్ని ఉన్నాయి, ఫ్యామిలీ డిస్ప్యూట్స్ కొన్ని ఉన్నాయి, ఇట్లా రకరకాలుగా అసైన్మెంట్ ల్యాండ్స్ కొన్ని ఉన్నాయి. అది జిఓఎం యాక్చువల్గా డెసిషన్ కోసం ఆగి ఉన్నాం. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బందులన్నీ కూడా గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం ఏంటంటే జీవోలు ఇచ్చేసింది. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు జీవోలు ఇవ్వటం వల్ల అనేక ఇబ్బందులు జరిగినాయి. అవన్నీ ఓవర్కమ్ కావడానికి ఈరోజు యాక్చువల్గా గౌరవరైన కేంద్ర మంత్రులు చంద్రశేఖర్ గారు కానీ శాసనసభ్యులు శ్రావణ్ గారు కానీ మేమంతా కూర్చొని వారానికి ఒకసారి 15 రోజులకు ఒకసారి కూర్చొని రైతుల యొక్క సమస్యలు వాళ్ళు ఫీల్డ్ మీద ఉంటారు కాబట్టి వాళ్ళు తీసుకొస్తే దాని మీద డిస్కస్ చేసి సిఆర్డీ అధికారులతో ముందుకు పోతున్నాం. ఆ నేపథ్యంలో రెండో మీటింగ్ యాక్చువల్గా మేము ముగ్గురం కూర్చొని కొంతమంది రైతులు కూడా వచ్చారు, డిస్కస్ చేసాం. డిస్కస్ చేసి వాళ్ళందరికీ అధికారులకు డెడ్ లైన్ పెట్టాం. కొన్ని వచ్చి ఒక 3 monthsలో కంప్లీట్ అయ్యేటట్టుగా, కొన్ని 1 monthలో కంప్లీట్ అయ్యేటట్టుగా ఆ విధంగా యాక్చువల్గా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారు. వాళ్ళు మొదలు పెడతారు. ఆ విధంగా రైతు సమస్యలు 1 by 1 చేస్తాం. అయితే ఇక్కడ నేను పాలసీ ప్రకారం ఏదైనా చేస్తాం. పాలసీలు ఏదైతే ఉందో పాలసీ ప్రకారం చేస్తాం. కానీ ఇండివిజువల్గా వ్యక్తిగతంగా నాకు ఈ బెనిఫిట్ చేయండి ఆ బెనిఫిట్ చేయండి అంటే అది కష్టం అండి. ప్లాట్లు అలాట్ చేసినప్పుడు ల్యాండ్ అక్విజిషన్లో వచ్చింది ఖచ్చితంగా మారుస్తాం. మా బాధ్యత. ఎక్కడైతే
ల్యాండ్ ఇచ్చారో ఆ విలేజ్లో లేఅవుట్ వేసినప్పుడు ఆ లేఅవుట్లో ఆ ప్లాట్ సైజు లేకుండా ఉంటే పక్క లేఅవుట్లో ఇచ్చేది పాలసీ అలా ఇస్తాం. అంతేగాని అందరూ తీసుకొచ్చి పర్టికులర్గా మాకు అమరావతి కోర్ క్యాపిటల్ సిటీ ఎక్కడైతే ఉందో ఏజీసీలో ఇవ్వాలా, ఏజీసీ పక్కన ఇవ్వాలంటే అది కాదు. దయవించి అది అడగొద్దని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అంటే మేము ఒక పక్క సమావేశాలు చేస్తూ ఉన్నారు, సమస్యల మీద చర్చిస్తూ ఉన్నారు. మొన్న గుంటూరులో రైతులు సమావేశం పెట్టి అంటే మా సమస్యలను ముఖ్యమంత్రి వేదికగా చర్చించాలి, ఇట్లాంటి సమావేశాలు ఎన్ని జరిగిన ప్రయోజనం ఉండట్లేదు, ఆ వేదిక ఏర్పాటు చేయండి అని రైతులు డిమాండ్ చేస్తుంది. దాని మీద ఏమైనా చర్చ జరిగింది? ముఖ్యమంత్రి గారు చాలా క్లారిటీగా మాకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారండి, ముగ్గురిని, నన్ను, యాక్చువల్గా కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు కానీ మీరు ఫస్ట్ యాక్చువల్గా రైతులతో చర్చించి మ్యాక్సిమం సమస్యల్ని సాల్వ్ చేయండి, మీ లెవెల్లో కానీ సమస్యలు ఉంటే నా దగ్గరికి తీసుకురమ్మన్నారు. ముఖ్యమంత్రి గారు కూడా త్వరలో రైతులతో కూడా మాట్లాడతారు. అంటే ప్రధానంగా రైతులందరూ కూడా సిఆర్డీఏ అధికారుల మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. గతంలో కూడా మీరు ఒకసారి రైతులతో సమావేశమైన అప్పుడు కూడా సిఆర్డీ అధికారుల మీద ఫిర్యాదు చేసి మీరు చర్యలు కూడా తీసుకున్నారు. సిఆర్డీ అధికారుల మార్పుకి సంబంధించి ఏమైనా దాని మీద చర్చ జరిగిందా? వాళ్ళు 14 సమస్యల మీద ఇచ్చారండి. అందులో దాదాపు ఒక 6 సమస్యల వరకు కంప్లీట్ అయినాయి, ప్రాసెస్లో ఉన్నాయి. మిగతా ఏదైతే ఉందో ఇవాళ యాక్చువల్గా చర్చించే వాళ్ళు చర్చించింది అవే యాక్చువల్గాను. అందువల్ల వాటిలన్నిటి కూడా కొద్దిగా టైం పడుతుంది, వాటికంతా టైం బౌండ్ ఇచ్చాము. అయితే ఎవరినైనా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నది, ఎవరైనా ఏదైనా అంటే ఓవరాల్గా అంటే అతనికి ఎక్స్ట్రా ల్యాండ్ ఇచ్చారు, అతనికి ఇక్కడ ప్లాట్ ఇచ్చారు కాకుండా మాకు రిటర్న్గా ఇస్తే ఎవరికి ఏమి ఇచ్చారో దాని మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి ఇవాళ కేంద్ర మంత్రి కూడా చాలా క్లారిటీగా చెప్పారు. ఎవరికన్నా ఎక్స్ట్రాగా ఏదైనా ఇచ్చున్నా మీరు లెటర్ ఇవ్వండి, దాని మీద మేము ఎంక్వైరీ చేసి ఏదైనా ఉంటే బ్యాక్ కూడా తీసుకుంటామని చెప్పడం జరిగింది. అంటే మరి రెండోసారి ల్యాండ్ పూలింగ్కి ప్రభుత్వం సిద్ధమవుతోంది, కానీ ఇప్పుడు మొదటిసారి భూములు ఇచ్చిన రైతులు ఏ విధంగా బయటకు వచ్చి మాట్లాడుతుంటే అంటే రెండోసారి భూములు ఇవ్వడానికి రైతులు ఆసక్తి చూపుతారు అసలు? అంటే 98% క్లియర్ అయినాయండి, 2% ఉంది. ఆ 2% కూడా సాల్వ్ చేస్తున్నాం. ఎవ్రీడే 30 నుంచి 60 మందికి ఈరోజు రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ప్లాట్లు. గతంలో ఎక్కువ జరిగినాయి, ఇప్పుడు 30 నుంచి 60 జరుగుతున్నాయి, అంటే తగ్గిపోయినాయి. కాబట్టి డే బై డే వర్క్ జరుగుతుంది. బ్యాలెన్స్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మేము అనుకోవడం ఒక 6 మంత్స్లో అన్నీ 100% సాల్వ్ అయ్యేటట్టుగా ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు పోతుంది. ఫైనల్గా చెప్పండి, గెజిట్ మీద ఏమైనా చర్చ జరిగిందో, దాన్ని వచ్చే పార్లమెంట్ సమావేశాలు ఏ విధంగా ప్రవేశపెట్టండి? గజెట్ మీద యాక్చువల్గా మంత్రి గారిని కూడా వచ్చిన రైతులు అడిగారు, వారు కూడా నేను వర్కౌట్ చేస్తున్నాను. ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు అమిత్ షా గారితో మాట్లాడారు, హోమ్ మినిస్టర్ గారితో, వారు కూడా పాజిటివ్గా స్పందించారు. లీగల్లో క్లియర్ అయింది, దాన్ని ఫర్దర్గా ప్రొసీడ్ నేను ఫాలోఅప్ చేస్తాను మంత్రిగా చెప్పడం. ఇది మొత్తంగా కమిటీ సభ్యులు మంత్రి నారాయణ చెప్తున్నారు. ఏదైతే అమరావతి రైతుల సమస్యలు ఏవైతున్నాయో అన్నింటి కూడా ఒక్కొక్కటిగా పరిష్కరిస్తాం, రైతులకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా న్యాయం చేస్తామని చెప్పి ఆయన కూడా చెప్తున్న పరిస్థితి. సురేంద్రతో మనీ, బిగ్ టీవీ, అమరావతి నుంచి. త్రిసభ్య కమిటీ చర్చలు, అందులో తీసుకున్న నిర్ణయాలన్నింటినీ ప్రభుత్వం రైతులకు స్పష్టం చేసింది. అయితే భూములు ఇచ్చిన రైతులు వీటిపై అంతగా సంతృప్తి వ్యక్తం చేయలేదన్న టాక్ వినిపిస్తోంది. ఇందుకు ప్రధాన కారణం సమస్యల పరిష్కారానికి స్పష్టమైన హామీ ప్రభుత్వం నుంచి లభించకపోవటమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే ప్రభుత్వానికి మరికొంత సమయం ఇచ్చి వేచి చూద్దామన్న భావనలో అమరావతి రైతులు ఉన్నట్లుగా సమాచారం. ఇదే సమయంలో రైతులు గొంతమ్మ కోరికలు తీర్చలేమన్న భావనలో మంత్రులు, అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. రాజధానికి భూములు ఇచ్చినంత మాత్రాన అంతా మేమే అన్న భావన కరెక్ట్ కాదంటున్నారు.